కృష్ణ మాతాజీ, ఆ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. చాలా రోజుల తర్వాత కలిసాము, కృష్ణాష్టమి తర్వాత. ఇన్ని రోజులు చాలా మీకు మిస్ సంతోషం అయ్యాం మాతాజీ. మాతాజీ. మాతాజీ, మీ హెల్త్ ఓకే బాగుందా మాతాజీ. మాతాజీ? మీ హెల్త్ బాగుంది మాతాజీ, బాగుంది బాగుంది మాతాజీ. ఈ బాగుంది. రోజు మనము భగవద్గీతలోని 9వ అధ్యాయమైన పరమ గుహ్య జ్ఞానము అనే చాప్టర్ లో 23వ శ్లోకం నుంచి చెప్పుకుంటాము. ముందుగా మంగళాచరణ్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమోం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే శ్రీల ప్రభుపాద్ की जय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. श्रीमद् भगवद गीता की जय. శ్రీల ప్రభుపాద్ की जय. శ్రీల గురుదేవ్ की जय. ముందుగా 23వ శ్లోకంకి వెళ్ళేకి ముందు చాలా రోజులు గ్యాప్ వచ్చింది. ఒకసారి రీక్యాప్ చేసుకుందాము. 9వ అధ్యాయము భగవద్గీతలోని 9వ అధ్యాయము పరమ గుహ్య జ్ఞానము. ఈ చాప్టర్ కి పరమ గుహ్య జ్ఞానము అని ఎందుకు పెట్టారు? పరమ గుహ్య జ్ఞానము అంటే మోస్ట్ సీక్రెట్ నాలెడ్జ్ అన్నమాట. అంటే రహస్యమైన జ్ఞానము అని అర్థం. ఎందుకు అది అంత అంత సీక్రెట్ ఎందుకు అంటే గన ఇది ఈ ఈ చాప్టర్ లో భగవంతుడు ఆత్మ యొక్క కార్యకలాపాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అంటే ప్రతి జీవి యొక్క నిజ స్వరూప స్థితిలో ఎటువంటి కార్యకలాపాలు చేయాలి అనే విషయాన్ని ఈ ఈ చాప్టర్ లో భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి ఇది పరమ గుహ్య జ్ఞానము అంటారు. ముందుగా శ్రీకృష్ణ భగవానుడు మొదటి 3 శ్లోకాలలో తాను ఇవ్వబోయే జ్ఞానం యొక్క గొప్పతనం గురించి అర్జునుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏమని అంటే, ఓ అర్జున, నువ్వు నాకు భక్తుడవు మరియు మిత్రుడవు. నా పట్ల అసూయ అన్నది ఎప్పుడు నువ్వు చెందలేదు. కాబట్టి ఈ ఈ గుహ్యమైన జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను. నువ్వు ఈ జ్ఞానం తెలుసుకున్న తర్వాత నువ్వు అన్ని అశుభాల నుంచి మోక్షాన్ని పొందుతావు. అశుభాలంటే ఏంటి? ఈ భౌతిక కల్మషాల నుంచి నువ్వు మోక్షాన్ని పొందుతావు అని చెప్తారనమాట. ఆ తర్వాత ఈ భక్తియుక్త సేవ యొక్క సేవ యొక్క గొప్పతనం 8 లక్షణాలుగా చెప్తారనమాట శ్రీకృష్ణ భగవానుడు. ఇది రాజ విద్య, రాజగుహ్యం, పవిత్రమైనది, ఉత్తమమైనది, అవ్యయమైనది, సుసుఖం, ఈజీగా మనము చేయొచ్చు, కర్తుమ అవ్యయం అని చెప్తారనమాట. ఆ తర్వాత ఈ భక్తియుక్త సేవా విధానం చేయడంలో భక్తులలో శ్రద్ధ లేకపోతే, ఒకవేళ భక్తియుక్త సేవ చేస్తున్నా సరే శ్రద్ధగా చేయకపోతే మరి మనము భగవంతుణ్ణి పొందలేము, నన్ను పొందలేరు. అశ్రద్ధగా ఉండే వాళ్ళు నన్ను పొందలేరు అని చెప్తారు. మరి భగవంతుని పొందకపోతే అప్పుడు మన పరిస్థితి ఏంటి అంటే, మళ్ళీ మనము ఈ భౌతిక జగత్తులో ఇంకొక జన్మ తీసుకోవాల్సి వస్తుందన్నమాట. ఆ తర్వాత ఈ జ్ఞానం యొక్క గొప్పతనం గురించి చెప్పిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు తన ఐశ్వర్య జ్ఞానాన్ని ఇస్తారనమాట. ఏమని అంటే, ఈ భగవంతుడు ఏమని చెప్తున్నారు అంటే, ఈ జగత్తు మొత్తానికి సృష్టించేది నేనే, పాలించేది నేనే, లయం చేసేది కూడా నేనే. ఈ జగత్తు మొత్తాన్ని నేను అవ్యక్త రూపంలో వ్యాపించి ఉన్నాను. ఎలా వ్యాపించి ఉన్నారు? జగత్తు మొత్తము పరమాత్మ రూపంలో శ్రీకృష్ణ భగవానుడు ఈ జగత్తు మొత్తము వ్యాపించి ఉన్నారు. ప్రతి జీవి యొక్క హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్నారు. అంతేకాకుండా ప్రతి అణువులోను చరాచర జగత్తు మొత్తము ప్రతి అణువులోను శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ రూపంలో వ్యాపించి ఉన్నాను అని చెప్తారు. ఆ తర్వాత నేను ఈ జగత్తును సృష్టిస్తాను, కొంతకాలము పాలిస్తాను, అది కొంతకాలం అది ఉంటుంది. ఆ తర్వాత లయం అవుతుంది, మళ్ళీ సృష్టి అనేది జరుగుతుంది. ఇలానే ఒక సైకిల్ లాగా జరుగుతూనే ఉంటుంది. ఇది ప్రకృతి నా భౌతిక శక్తి, భగవంతుని యొక్క భౌతిక శక్తి ఆధ్వర్యంలో, అంటే ప్రకృతి ఆధ్వర్యంలో ఇలా జగత్ యొక్క సృష్టి, స్థితి, లయ జరుగుతూ ఉంటుంది అని చెప్తారనమాట. అని చెప్పి తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తారు అంటే,
ఇవన్నీ పనులు నేను చేస్తున్నాను. అంటే జగత్తుని సృష్టిస్తున్నాను, పాలిస్తున్నాను, లయం చేస్తున్నాను. అన్ని కార్యాలు నా 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 చేత జరగబడుతున్నా సరే నాకు కర్మ బంధనం అనేది లేదు అని చెప్తారు. ఎందుకు భగవంతుడికి కర్మ బంధనం అనేది లేదు అంటే భగవంతుడు తన కర్మలను అనాసక్తిగా చేస్తారనమాట. అంటే కర్మ ఫలాల పట్ల ఆసక్తి లేదు భగవంతునికి. కాబట్టి కర్మ బంధనం కూడా లేదు అన్నట్టు చెప్తారనమాట. ఆ తర్వాత మయాధ్యక్షైన ప్రకృతి సూయచే సా చరాచరం అంటే నా అధ్యక్షతలో నా డైరెక్షన్ లో ప్రకృతి ఈ భౌతిక ప్రకృతి చరాచర జగత్తును సృష్టిస్తా ఉంది. కొంతకాలం ఉంటుంది, ఆ తర్వాత లయం చేయబడుతుంది, మళ్ళీ సృష్టి అనేది జరుగుతుంది అని చెప్తారనమాట. ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడు తర్వాత ఏం చెప్తారు, ఎవరైతే ఇటువంటి నా దివ్య స్వభావాన్ని కొంతమంది అర్థం చేసుకోలేరు, మూడులు నా యొక్క దివ్య స్వభావాన్ని అర్థం చేసుకోకుండా నేను ఎప్పుడైతే ఈ లోకానికి మానవ రూపంలో లీలలు చేయడానికి వస్తానో ఆ మూర్ఖులు ఆ మూడులు ఏమనుకుంటారంట, శ్రీకృష్ణ భగవానుడు కూడా మనలాంటి మానవుడే అని చెప్పి అపహాస్యం చేస్తారంట. కొంతమంది మూర్ఖులు ఎవరు, కంసుడు, దుర్యోధనుడు, శిశుపాలుడు, ఇంకా చాలా మంది మూర్ఖులు మూడులు ఉన్నారనమాట. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు అంటే ఈ ఫస్ట్ మూడుల గురించి చెప్తారు, ఆ తర్వాత మహాత్ముల గురించి చెప్తారనమాట. ఏమని చెప్తారు మహాత్ములు, వీళ్ళు మహాత్ములు అంటే భక్తులు. భక్తులు ఎవరిని ఆశ్రయిస్తారంట, దైవీ ప్రకృతి ఆశ్రయ అంటే శ్రీమతి రాధారాణిని ఆశ్రయించి నిత్యము భక్తియుక్త సేవలో నెలకొని నన్ను పొందుతారు అని చెప్తారనమాట. ఎవరు అలాంటి భక్తులు, ఎవరు మహాత్ములు. అటువంటి భక్తులను శ్రీకృష్ణ భగవానుడు మహాత్ములు అని చెప్తారనమాట. ఆ తర్వాత వీళ్ళు ఈ మహాత్ములు ఏం చేస్తారంట, సతతం కీర్తయంతో మాం అంటే నిరంతరము భగవంతుని యొక్క నామరూప గుణ లీలలను కీర్తిస్తూ జపిస్తూ స్మరిస్తూ ఉంటారనమాట. అంటే ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు కీర్తనం యొక్క ప్రత్యేకతను చెప్పారనమాట. అంటే ఈ యుగానికి హరినామ సంకీర్తనమే యుగ ధర్మము. అంటే భగవంతుని యొక్క నామాలను ఆశ్రయం తీసుకోవడమే యుగ ధర్మము. కాబట్టి కీర్తనం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. శ్రీల ప్రభుపాదుల వారు కూడా భాష్యంలో ఏం రాస్తారంటే, ఈ హరే కృష్ణ మహామంత్రము, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ హరే కృష్ణ మహామంత్ర జప కీర్తనల ద్వారా మనము భగవంతుని నిత్యము స్మరించడం ద్వారా ఆ విధంగా మనము భగవద్ధామం చేరుకోగలుగుతాము అని అంటారు. అంటే ప్రతి ఒక్కరూ ఈ హరే కృష్ణ మహామంత్ర జప కీర్తనల ద్వారానే మనము హరేర్నామ కేవలం కలౌ నాస్తి ఏవ గతిరన్యత అంటారు. హరినామాన్ని ఆశ్రయించడం తప్ప మనకు వేరే గతి లేదు, మనము భగవంతుని చేరుకోవడానికి వేరే గతి లేదు అన్నట్టు శ్రీ చైతన్య మహాప్రభు కూడా చెప్తారు. కానీ ఈ మనకి భగవద్గీతలో ముందు చాప్టర్స్ లో ఏం చెప్పారు, అంతకాలేచ మామేవ స్మరణ్ ముక్త్వా కలేవరం అన్నారు. ఎవరైతే మరణించే సమయంలో శ్రీకృష్ణ భగవాను మాత్రం స్మరిస్తారో, శ్రీకృష్ణ భగవాను స్మరిస్తారో అటువంటి వాళ్ళు నా ధామం తిరిగి చేరుతారు, శ్రీకృష్ణ భగవాను పొందుతారు అని చెప్తారు భగవంతుడు. మరి ఇక్కడ స్మరణమే ఇంపార్టెంట్ కదా, కానీ ఈ భగవంతుడు సతతం కీర్తయంతో మాం అంటున్నారు. అంటే కీర్తించమంటున్నారు, జప కీర్తనలు చేయాలి అంటున్నారు. అంటే మనము నిరంతరము స్మరణ చేయాలి అంటే కీర్తనం అనేది ఇంపార్టెంట్ అనమాట. కీర్తనం చేయడం ద్వారానే, హరే కృష్ణ మహామంత్ర జప కీర్తనల ద్వారానే మన హృదయంలో ఉండే మాలిన్యాలన్నీ ప్యూరిఫై అవుతాయి అన్నమాట. అంటే మన హృదయంలో ఉన్న మాలిన్యాల వల్లనే మనము భగవంతుని నిరంతరము గుర్తుపెట్టుకోలేకపోతున్నాం అనమాట. మన నిజ స్వరూప స్థితిలో మనము ఉండలేకపోతున్నాం. అంటే నేను శ్రీకృష్ణ భగవాను యొక్క నిత్య దాసుడను అనే కాన్షియస్నెస్ అనే చైతన్యంలోకి మనం రాలేకపోతున్నాం. ఎందుకు అంటే మన హృదయంలో ఉండే ఈ భౌతిక మాలిన్యాల వల్ల. అంటే కీర్తనం ఎంత ఇంపార్టెంటో చూడండి. హరే కృష్ణ మహామంత్రము జపం చేయడం ఎంత ఇంపార్టెంట్ అంటే
అది చేస్తేనే మన హృదయము ప్యూరిఫై అవుతుంది. మన హృదయం ప్యూరిఫై అవుతేనే మనకు భగవంతునికి మధ్యలో ఉన్న సంబంధము మనకు గుర్తుకొస్తుంది. మన నిజ స్వరూప స్థితిలో మనము ఉంటాము. అలా మన హృదయం ప్యూరిఫై అయిన తర్వాతనే మనము 24 గంటలు శ్రీకృష్ణ భగవానుని మనము స్మరించుకోగలుగుతాం అన్నమాట. మన మనసును భగవంతుని యొక్క పాదపద్మముల పైన లగ్నము చేయగలుగుతాం అన్నమాట. కాబట్టి ఏదైనా మనకి స్టార్టింగ్ కీర్తనమే అన్నమాట. అందుకనే భగవద్గీతలో సతతం కీర్తయంతో మహాత్ములు ఏం చేస్తారంట, ఎల్లవేళలా భగవంతుని యొక్క నామరూప గుణలీలలను కీర్తిస్తా ఉంటారన్నమాట. ఆ తర్వాత ఏం చెప్తారు, ఒక్క నిమిషం. కొంతమంది ఏం చేస్తారు, అన్య దేవతలను కూడా పూజిస్తారంట. దేవతారాధకులు కూడా ఉంటారు. దేవతల్ని పూజించే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు వేదాలలో చెప్పబడినటువంటి కర్మకాండ విధానాలన్నీ చక్కగా పాటించి వాళ్ళు స్వర్గం చేరాలన్న కోరికతో, సోమరసాన్ని ఆస్వాదించాలన్న కోరికతో వేదాలలో చెప్పబడిన విధి విధానాలన్నీ చక్కగా ఆచరిస్తారనమాట. ఆ విధంగా వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళు మరణించిన తర్వాత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందన్నమాట. ఆ విధంగా వాళ్ళు దేవతారార్చన ద్వారా స్వర్గలోక ప్రాప్తి పొందిన తర్వాత అక్కడ విశాలమైన స్వర్గలోకంలో ఎన్నో సంవత్సరాల పాటు అక్కడ ఉన్న విలాసాలన్నిటినీ అనుభవిస్తారనమాట. సుఖాలను అనుభవిస్తారు. అనుభవించిన తర్వాత ఏమవుతుంది, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. అంటే ఎప్పుడైతే మనము పుణ్యం చేసి స్వర్గలోకానికి వెళ్తామో ఆ పుణ్యం పాయింట్స్ ఎప్పుడైతే అయిపోతాయో మళ్ళీ మనము ఈ మర్త్యలోకానికి రావాల్సి ఉంటుందన్నమాట. దేవతా రాధకుల యొక్క గతి ఎలాంటిది అనేది చెప్పినారు శ్రీకృష్ణ భగవానుడు. వాళ్ళు పుణ్యం చేసి, పుణ్యం వేరే భక్తి వేరే అండి. పుణ్యం అంటే యజ్ఞయాగాలు చేయడము, కర్మకాండ వేదాలలో చెప్పినట్లు కర్మకాండ విధానాలు చేయడం. ఈ యజ్ఞం చేస్తే ఈ ఫలితం వస్తుంది, అట్లా అవి కర్మకాండ విధానాలు అన్నమాట. అవి చేయడం ద్వారా స్వర్గానికి వెళ్తారు. ఆ పుణ్యం అయిపోగానే మరి కిందికి తిరిగి వస్తారు, ఈ భూలోకానికి తిరిగి వస్తారు అని చెప్తారు. ఆ తర్వాత ఇలా కాకుండా అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యం. ఇలా కాకుండా భగవంతునికి, శ్రీకృష్ణ భగవానునికి నిరంతరము ఎవరైతే నిరంతరము భక్తియుక్త సేవలో నెలకొంటారో, అనన్యాస్ చింతయంతమం అంటే వాళ్ళ మనసును మొత్తము ఎల్లవేళలా శ్రీకృష్ణుడి మీదనే లగ్నం చేశారో, అనన్య అంటే అన్యమైనది ఏది లేదు. ఇంకా ఒక శ్రీకృష్ణ భగవానుడు వన్ పాయింటెడ్ ఫోకస్ అంటే శ్రీకృష్ణ భగవానుడినే దేవాతి దేవుడిగా అంగీకరించి శ్రీకృష్ణ భగవానునికే తమ మనసుని పైననే లగ్నం చేసి భగవంతునికి నిత్యము భక్తియుక్త సేవ చేసే వాళ్ళ గురించి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు, అటువంటి భక్తుల యొక్క యోగక్షేమాలను నేను స్వయంగా వహిస్తాను అని చెప్పారు. దీని గురించి మనం పోయిన క్లాస్ లో అంతా చెప్పుకున్నాము. ఇంకా ఈ రోజు క్లాస్ లో 23rd శ్లోకం నుంచి చెప్పుకుందాము. ఏప్యన్య దేవతా భక్త యజంతే శ్రద్ధయాన్విత తేపి మామేవ కౌంతేయ యజంత్య అవిధి పూర్వకం. హరే కృష్ణ. ఎవరైనా 23rd శ్లోకం ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. ఓ కౌంతయ్య, అన్య దేవతలకు భక్తుడై వారిని శ్రద్ధతో పూజించువారు నిజమునకు అవిధి పూర్వకముగా నన్నే పూజించుచున్నారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారు అంటే, ఎవరైతే అన్య దేవతలను పూజిస్తారో అంటే ఇంద్రుడు గాని, చంద్రుడు గాని, సూర్యుడు గాని, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, గణపతి, ఇట్లా అన్య దేవతల్ని ఎవరైతే పూజిస్తారో వాళ్ళని పూజించినా సరే ఇండైరెక్ట్ గా నన్నే పూజించినట్టు అవుతుంది అని చెప్తున్నారనమాట. ఇండైరెక్ట్ గా శ్రీకృష్ణ భగవాను పూజించినట్టు అవుతుంది అని శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ ఈ శ్లోకంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎలా అవుతుంది అది అంటే ఇప్పుడు మనము శివపార్వతులకి పూజ చేశాము, వాళ్ళని సంతృప్తి పరచడానికి విధి విధానాలన్నీ చక్కగా ఫాలో అయ్యి మనము శివపార్వతులకు శరణాగతి తీసుకున్నాం అనుకోండి, శివపార్వతులు మనకి వరాలు ఇస్తారు. ఆ వరాలను శివపార్వతులు ఆ వరాలు ఇచ్చే శక్తి కూడా ఎక్కడి నుంచి వస్తుంది శివపార్వతులకి అంటే శ్రీకృష్ణ భగవాను నుంచే వస్తుంది అని
మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం అనమాట. ఎందుకు? ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మగా ఎవరుంటారు? శ్రీకృష్ణ భగవానుడే ఉంటారు. దేవతలకి వరాలిచ్చే శక్తి కూడా శ్రీకృష్ణ భగవాను నుంచే వస్తుందన్నమాట. ఇప్పుడు ఇప్పుడు మనం ఏదైనా ఒక భౌతిక లాభం కోసం ఒక దేవతని పూజ చేస్తే ఆ దేవత మనకి వరం ఇస్తే ఆ వరం ఇచ్చే ఆ దేవతకి ఆ వరం ఇచ్చే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే శ్రీకృష్ణ భగవాను నుంచే వస్తుందన్నమాట. ఈ దేవతలంతా కూడా భగవంతుని యొక్క ఈ భగవద్ రాజ్యం ఉంది కదా, ఎలాగైతే మన స్టేట్ లో మన స్టేట్ లో స్మూత్ గా గవర్నమెంట్ రన్ అవ్వడానికి ఎంతో మంది గవర్నమెంట్ ఆఫీసర్స్, మినిస్టర్స్ వర్క్ చేస్తున్నట్టు, అలాగే ఇంత పెద్ద భౌతిక జగత్తుని పాలించడం కోసము భగవంతుడు తమ నమ్మకమైన భక్తులను, శ్రీకృష్ణ భగవానుడు తమ నమ్మకమైన భక్తులను పరిపాలనా అధికారులుగా ఉంచారనమాట. వాళ్ళని మనము దేవతలు అని అంటాం. కాబట్టి ఆ దేవతలకి కూడా ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, పరిపాలించే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే శ్రీకృష్ణ భగవాను నుంచే వస్తుంది. కాబట్టి మనము డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఇప్పుడు దేవతల్ని పూజించిన ఇండైరెక్ట్ గా నన్ను పూజించినట్టే అని అంటున్నారు. కాబట్టి ఇండైరెక్ట్ గా శ్రీకృష్ణ భగవాను పూజించడం ఎందుకు? డైరెక్ట్ గానే మనము శ్రీకృష్ణుడినే పూజిస్తే అప్పుడు శ్రీకృష్ణుడు ఒక్కరు శ్రీకృష్ణుని ఒక్కటి మనము శ్రీకృష్ణ భగవాను ఒక్కటి మనము సాటిస్ఫై చేయగలిగితే, తృప్తి పరచగలిగితే తన కింద ఉన్న దేవతలంతా కూడా తృప్తి చెందుతారు అని చెప్తారు అన్నమాట. ఏ విధంగా అయితే మనము చెట్టుకు నీరు పోయాలంటే ఆకు కొమ్మ తడపనవసరం లేదు. ఒక వేరుని తడిపితే చాలు చెట్టు అంతా పచ్చగా మారుతుందన్నమాట, బాగా పెరుగుతుంది. ఎలాగైతే మనము మన శరీరానికి శక్తి కావాలంటే కడుపుకి మనము భోజనాన్ని అందించాలన్నమాట. అంతేగాని మనం ఈ చేయి తీసుకుపోయి అన్నంలో పెడితే అది దానికి శక్తి అనేది రాదనమాట. అలా మనము మూలం ఎవరు? వీళ్ళందరికీ మూలం ఎవరు? దేవతలకైనా సరే, జీవులకైనా సరే, ఈ జగత్తుకైనా సరే మూలం ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవాను నుంచే భౌతిక జగత్తు, ఆధ్యాత్మిక జగత్తు అన్ని వస్తున్నాయి, జీవులందరూ వస్తున్నారు. కాబట్టి ఎవరైతే మూలమో శ్రీకృష్ణ భగవానుడు, ఆ శ్రీకృష్ణ భగవాను మనము అర్చించి, పూజించి, భక్తియుక్త సేవ చేసి భగవంతుని సాటిస్ఫై చేస్తే మనము సాటిస్ఫై అవుతాము, దేవతలు సాటిస్ఫై అవుతారు, అందరూ సాటిస్ఫై అవుతారు అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు దేవతలకి కూడా మనం సినిమాలలో కూడా చూసుంటాం. దేవతలకి కూడా కష్టాలు వస్తే ఏం చేస్తారు? ఇప్పుడు భూమాతకి భారం పెరిగిపోయింది అని గోవు రూపంలో వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి వేడుకుంటుంది. ఇక్కడ రాక్షస రాజుల యొక్క భారం పెరిగిపోయింది, కంసుడు మొదలైన వారి యొక్క భారము నేను మోయలేకున్నాను అని భూమాత ఏం చేస్తుంది? గోవు రూపంలో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు మరి బ్రహ్మదేవుడు అతనే అల్టిమేట్ గాడ్ అయితే అతనే తీర్చేవారు, కానీ అతని పైన కూడా విష్ణుమూర్తి ఉన్నారు, భగవంతుడు ఉన్నారు. కాబట్టి మిగతా దేవతలందరినీ కూడా తీసుకెళ్లి అక్కడ పాల సముద్రం దగ్గర పురుష సూక్తము పాడి భగవంతునికి ప్రేయర్స్ చేస్తే అప్పుడు విష్ణుమూర్తి వచ్చి నేను శ్రీకృష్ణ భగవానునిగా అవతారం దాలుస్తాను అని చెప్పి అని అంటారు కదా. అంటే దేవతలకి కూడా ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే శ్రీకృష్ణ భగవాను నుంచే వస్తుంది. కాబట్టి మనము ఇండైరెక్ట్ గా పూజించకుండా డైరెక్ట్ గా శ్రీకృష్ణ భగవాను పూజించాలన్నమాట. ఏ కోరికైనా సరే, మనకి కోరికలు ఉన్నా కోరికలు లేకపోయినా ఏదైనా సరే మనము డైరెక్ట్ గా శ్రీకృష్ణ భగవాను అడగడం మంచిది. భాగవతంలో చెప్తారు కదా, అకామ సర్వకామ మోక్షకామ తీవ్రైన భక్తి యోగేన అని చెప్తారు. అంటే అకామ అసలు నీకు ఎటువంటి కోరికలు లేవా, అయితే శ్రీకృష్ణుని భక్తియుక్త సేవ చేయి, శ్రీకృష్ణ భగవానుకి భక్తియుక్త సేవ చేయి. సర్వకామ నీకు రకరకాల కోరికలు ఉన్నాయా అంటే ధనం కావాలని, ఇల్లు కావాలని, పెళ్లి కావాలని, ఇంకా ఏదో ఉద్యోగం రావాలని, రకరకాల కోరికలు ఏమైనా సరే కోరికలు ఉన్నాయా, అప్పుడు కూడా నువ్వు శ్రీకృష్ణ భగవానునికి భక్తియుక్త సేవ చెయ్యి. అవేమి వద్దు, నేను వీటన్నిటితో విసుగు చెందినాను, మోక్షం కావాలి నాకు, మోక్షకామి, అకామ సర్వకామ మోక్షకామ, మోక్షం కావాలి నాకు అని అనుకునే వాళ్ళు కూడా శ్రీకృష్ణ భగవానునికే భక్తియుక్త సేవ చెయ్యనని భాగవతం చెప్తుందన్నమాట. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము.
అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వే నాస్తస్య వంతితే. హరే కృష్ణ. ట్రాన్స్లేషన్ చదవండి ఎవరైనా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చదవండి మాతాజీ. నేనే సర్వ యజ్ఞములకు భోక్తను మరియు ప్రభువును అయి ఉన్నాను. కావున నా వాస్తవమైన దివ్య స్వభావమును గుర్తింపలేని వారు పతనం చెందుదురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే, మనకి ముందు చాప్టర్స్ లో కూడా చెప్పారనమాట. భోక్తారాం యజ్ఞ తపస సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వామాం శాంతి ముర్చతి అని కూడా చెప్పారు. అంటే ఈ జగత్తుకంతటికి నేనే ప్రభువును, మీరు చేసే యజ్ఞాలకు తపస్సులకు నేనే భోక్తను, మీకు నేను శ్రేయోభిలాషిని, ఇది తెలుసుకున్న వారు శాంతిని పరమశాంతిని పొందుతారు అని చెప్పినారు అనమాట. అలా తెలుసుకొని మనము భగవంతుడే శ్రీకృష్ణ భగవానుడే దేవాతి దేవుడు అని తెలుసుకొని అతనికి భక్తియుక్త సేవ మనం చేయాలన్నమాట. అలా చేయలేని పక్షంలో, ఎవరైతే భక్తియుక్త సేవ చేయలేని పక్షంలో వాళ్ళు పతనము చెందుతారు అని చెప్తున్నారు అనమాట. పతనము అంటే ఏంటి? మనకి ఇంకా అంతకంటే గొప్ప పతనం ఏముంటుంది? మళ్ళా ఈ జన్మ మృత్యు జరా వ్యాధి చక్రంలో పడతాం, మళ్ళీ జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. అదే పతనం. భగవంతునికి శ్రీకృష్ణ భగవానునికి భక్తియుక్త సేవ చేస్తామా, మనము భగవంతుని పట్ల ప్రేమను పెంచుకొని భగవద్ధామం తిరిగి చేరగలుగుతాం. ఒకవేళ భగవంతుని యొక్క దివ్యత్వాన్ని మనం అర్థం చేసుకోక అతనికి భక్తియుక్త సేవ చేయకుండా ఉంటే మళ్ళీ ఈ జన్మ మృత్యు జరా వ్యాధి చక్రంలోకి, ఈ భూలోకంలోకి పతనం చెందుతాము అని చెప్తున్నారు అనమాట. 25th శ్లోకము. యాంతి దేవా వ్రతా దేవాన్ పితృన్ యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం. హరే కృష్ణ మాతాజీ. ఎవరైనా ట్రాన్స్లేషన్ చదవండి. 25. హరే కృష్ణ మాతాజీ. చదవండి ప్రభుజీ. దేవతలను పూజించేవారు దేవతలలో జన్మిస్తారు. పితృదేవతలను పూజించేవారు పితృదేవతల చెంతకు చేరుతారు. భూత ప్రేతాలను పూజించేవారు అట్టి వాటిలో జన్మిస్తారు. నన్ను పూజించేవారు నాతోనే నివసిస్తారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇక్కడ ఇంకా క్లియర్ గా చెప్పేసినారనమాట. మీరు ఎవరిని పూజిస్తే, ఎవరిని ఆరాధిస్తే ఆ లోకానికి వెళ్తారు. దేవతలను ఆరాధిస్తారా, దేవతలను పూజిస్తారా, మీరు దేవతలు ఉండే లోకానికి వెళ్తారు. లేదా మీరు పితృదేవతలను పూజిస్తారా, వాళ్ళను సంతృప్తి పరిచే విధంగా మీరు విధి విధానాలు పాటిస్తే పితృదేవతలు ఉండే లోకానికి వెళ్తారు. అలా కాకుండా కొంతమంది క్షుద్ర పూజలు చేస్తుంటారనమాట. భూత ప్రేత పిశాచాలని ఆవహించుకోవడం కోసము. అటువంటి క్షుద్ర పూజలు చేసే వాళ్ళు భూత ప్రేతములు ఉండే లోకాలకు వెళ్ళి ఒక పిశాచం లాగానో అలా కూడా వాళ్ళు చేరుకుంటారనమాట. ఎలాగైతే ఇవన్నీ జరుగుతున్నాయో, ఎవరైతే శ్రీకృష్ణ భగవాను పూజిస్తారో, భగవంతునికి భక్తియుక్త సేవ చేస్తారో, శ్రీకృష్ణ భగవానునికి భక్తియుక్త సేవ చేస్తారో, అలాంటి వాళ్ళు భగవంతుని ధామానికి చేరుకుంటారు. యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్ అనమాట. మనం ఎవరినైతే పూజిస్తామో వాళ్ళ లోకానికి చేరుకుంటాం అనమాట. వీళ్ళంతా స్వర్గలోకాలకు వెళ్ళగాలేంది, మనము శ్రీకృష్ణ భగవానుని పూజించి మనం వైకుంఠానికి గాని గోలోక వృందావనంకి గాని ఎందుకు చేరుకుంటాము అని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. నా ధామానికి రావాలంటే నన్ను శరణాగతి పొంది నాకు భక్తియుక్త సేవ చేయడం ద్వారా అటువంటి భక్తుడు నా ధామంకి చేరుకుంటాడు, నన్ను చేరుకుంటాడు అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. ఈ శ్లోకం నుంచి కృష్ణ భక్తి యొక్క మహిమ గురించి చెప్తారనమాట శ్రీకృష్ణ భగవానుడు. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకము. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. హరే కృష్ణ. ఎవరైనా 26th శ్లోకం ట్రాన్స్లేషన్ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. ఎవరైనాను నాకు ప్రేమతోను భక్తితోను పత్రమును గాని పుష్పమును గాని ఫలమును గాని జలమును గాని అర్పించినచో దానిని నేను స్వీకరించును. హరే కృష్ణ మాతాజీ.
హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే భక్తియుక్త సేవ ఎలా చేయాలి అనేది చెప్తున్నారనమాట. పైన శ్లోకంలో ఏం చెప్పినారు, నాకు నాకు సేవ చేస్తే, నన్ను పూజిస్తే నా ధామంకి వస్తారు అని అంటున్నారు. మరి అది ఆ బాండ్ మనకు కృష్ణుడికి మధ్యన ఆ సంబంధము మనం ఎలా ఏర్పరచుకోవాలి? ఎవరితోనైనా సరే సంబంధం బాగుండాలి, ఎవరిపైన సరే మనకు ప్రేమ కలగాలి అంటే మనం ఏం చేయాలి? పొద్దున సాయంత్రము ఐ లవ్ యూ అని చెప్తే సరిపోతుందా? సరిపోదు కదా. వాళ్ళకి మనం సేవ చేయాలి. సేవ చేస్తేనే ప్రేమ అనేది మొదలవుతుంది అనమాట. ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు, మన అమ్మాయి ఉంది. అమ్మాయికి పొద్దున సాయంత్రము టెన్షన్ గా మనం ఐ లవ్ యూ అని చెప్పి ఆ పిల్లకి ఏం అవసరం వచ్చినా కూడా మనం పట్టించుకోకపోతే అప్పుడు అమ్మాయికి మనకి మధ్యన, అమ్మాయికి ఆ పేరెంట్ కి మధ్యన ప్రేమ అనేది ఎలా వస్తుంది? అలా కాకుండా ఆ అమ్మాయికి ఏం సంతోషం కలిగిస్తుంది, దేని వల్ల ఇబ్బంది పడతా ఉంది, ఏం పదార్థాలు చేస్తే అమ్మాయి ఇష్టంగా తింటుంది, ఆమె ఇష్టాలు ఏంటి, అవి మనం చేసి పెడతాము. అమ్మాయి బర్త్డే వస్తే ఏ విధంగా సెలబ్రేట్ చేయాలి, ఇలా మనం అమ్మాయి యొక్క కష్ట సుఖాల్లో అయితే అమ్మాయిని ఆనందం పరచడం కోసం మనం ఏమేదైతే చేస్తామో మనం ఎంతగా అమ్మాయికి సేవ చేస్తామో అంతగా ఒక తల్లి బిడ్డ మధ్యలో ప్రేమ అనేది వస్తుందన్నమాట. ఎప్పుడు మనం ఏది అసలు సేవ అనేదే లేకపోతే గన అప్పుడు వాళ్ళిద్దరి మధ్యన అది ఎంతగా మనము నోటితో చెప్పినా సరే ప్రేమ అనేది డెవలప్ అవ్వదన్నమాట. ఆ విధంగానే మనం కూడా భగవంతుని పట్ల ప్రేమను పెంచుకోవాలి. ఎలాగైనా సరే మనం కూడా మనము భగవంతుడికి మధ్యన ఒక రిలేషన్షిప్ అనేది మనము పెంపొందించుకోవాలన్నమాట. ఎందుకు పెంపొందించుకోవాలి? భగవంతుడి పట్ల మనము ప్రేమను ఎందుకు పెంపొందించుకోవాలి? ఒక రిలేషన్ ఎందుకు కావాలి మనకి అంటే గన ప్రేమ ఉంటేనే కదా భగవంతుని పట్ల ప్రేమ మొదలవుతేనే మనం భగవద్ధామము వెళ్ళడానికి అర్హత అనేది వస్తుందన్నమాట. భగవద్ధామము వెళ్ళాలి అంటే భగవంతుని యొక్క నామరూప గుణలీలను మనము అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత భగవంతునికి మనకు మధ్య ఒక సంబంధం అనేది ఉండాలి అన్నమాట. ఆ సంబంధం ఎలా ఏర్పడాలి అంటే గన మనం ఏదో ఒక విధంగా భగవంతునికి సేవ చేయాలి. అందుకే భక్తియుక్త సేవలో నెలకొనాలి అన్న. అప్పుడు మనము శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే ఈశోపనిషత్తులో ఈ శ్లోకం ఉందన్నమాట. ఏంటి అంటే దదాతి ప్రతి గృహ్ణాతి, ఒక్క నిమిషము, దదాతి ప్రతి గృహ్ణాతి గుహ్యమాఖ్యాతి పృచ్చతి భుంక్తే భోజయంతే చైవ సద్విధిం ప్రీతి లక్షణం. ఎవరి పట్లైనా సరే ఒక ఇద్దరి మధ్యలో రిలేషన్ అనేది ఏర్పడాలంటే ఏం చేయాలంట? అప్పుడప్పుడు వాళ్ళిద్దరూ ఒకరికొకరు గిఫ్ట్లు ఇచ్చుకోవాలంట. ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి గిఫ్ట్ ఇవ్వాలి, బి అనే వ్యక్తి ఏ అనే వ్యక్తికి గిఫ్ట్ ఇవ్వాలన్నమాట. ఆ తర్వాత ఏం చేయాలంట? భోజనం చేయాలంట. ఒకసారి వాళ్ళు వీళ్ళింటికి వెళ్ళి భోజనం చేయాలి, వీళ్ళు వాళ్ళింటికి వచ్చి భోజనం చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి? మన కష్ట సుఖాలు, మన బాధలు, మన సంతోషాలు, మన రహస్యాలు వాళ్ళతో చెప్పుకోవాలి. వాళ్ళు మనతో అదే విధంగా చెప్పుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్లనే ఇద్దరి మధ్యలో రిలేషన్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నారు? మీరు నాకే పత్రమైనా ఇవ్వండి, పుష్పమైనా ఇవ్వండి, ఫలమైనా ఇవ్వండి, తోయమైనా ఇవ్వండి. తోయం అంటే మంచినీళ్ళు, చివరికి మంచినీళ్ళైనా ఇవ్వండి, నేను స్వీకరిస్తాను అని అంటున్నారు. అంటే స్వీకరిస్తేనే కదా ఇద్దరి మధ్యలో రిలేషన్ అనేది వస్తుంది. కానీ స్వీకరిస్తాను అని అంటున్నారు, కానీ దాంట్లో రెండు కావాలి భగవంతుడికి. మనం ఇచ్చే దాంట్లో భగవంతుడు ఈ రెండు ఉంటేనే భగవంతుడు తీసుకుంటారు అనమాట. ఏంటా రెండు అంటే గన మనం ఎంత ఖరీదైనది ఇస్తున్నాము అనేది భగవంతుడు చూడడు. మనం ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎంత పంచభక్ష పరమాణాలు పెడుతున్నాము అనేది భగవంతుడు చూడడు అనమాట. ఏం చూస్తారు? ప్రేమతో ఇస్తున్నారా, ప్రేమతో పెడుతున్నారా, భక్తితో ఇస్తున్నారా? ప్రేమ భక్తి ఇవి రెండు చూస్తారనమాట భగవంతుడు. నువ్వు ప్రేమతో భక్తితో నాకు ఒక పండైనా ఇవ్వు, ఒక ఫలమైనా ఇవ్వు, మంచినీళ్ళైనా ఇవ్వు, ఒక ఆకు అంటే ఇక్కడ తులసి దళం,
ఒక తులసి దళమైనా సరే నువ్వు నాకు ప్రేమతో భక్తితో ఇవ్వు, నేను దాన్ని స్వీకరిస్తాను అని అంటున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ, ప్రియతాత్మనః అనే పదం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రియతాత్మనః అంటే నిస్వార్థంగా. అంటే ఇప్పుడు నేను భగవంతునికి ఒక పువ్వు ఇస్తున్నాను, నేను మాల కుడుతున్నాను, నాకు దీనివల్ల నాకు ఏదో భౌతిక లాభం ఆశించడం అనమాట. ఇన్ రిటర్న్ లో ఏదో ఒకటి ఆశించి చేయడం అనమాట. మనం స్వామి స్వామి నన్ను నువ్వు ఎగ్జామ్ పాస్ చెయ్యి, నేను నీకు 100 కొబ్బరికాయలు కొడతాను అని అంటారు. లేకపోతే ఒక 100 రూపాయలు హుండీలో వేసి నాకు బిజినెస్ లో మంచి లాభం రావాలి, అది కూడా భక్తినే, కానీ అది శుద్ధమైన భక్తి కాదనమాట. ఎలాగైతే భగవంతున్నే కదా వేడుకుంటున్నారో అది కూడా భక్తే, కానీ అటువంటి భక్తి కంటే కూడా భగవంతుడు నిస్వార్థమైన భక్తి. ప్రియతాత్మన అంటే ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఎవరైతే భక్తుడు ప్రేమతో భక్తితో నాకు ఒక పండు గాని ఫలము గాని తులసి దళం గాని నీళ్లు గాని ఇస్తారో నేను దాన్ని స్వీకరిస్తాను అని ఖచ్చితంగా చెప్తున్నారు అనమాట. కాబట్టి మనం భగవంతునితో రిలేషన్షిప్ ఏర్పరచుకోవడానికి ఎంత ఈజీనో చూడండి. మనం చేయవలసిందంతా ప్రేమతో భక్తితో ఇవ్వడం మాత్రమే. కాబట్టి ఇదే భక్తియుక్త సేవ. భక్తియుక్త సేవ చేయడం అనేది అంత కష్టమైన పని అయితే కాదనమాట. ఆ తర్వాత గొప్ప గొప్ప జ్ఞానం ఉండే వాళ్ళు మాత్రమే భక్తిని చేయగలుగుతారా అంటే ఏముంది, ఎవరైనా ఫ్లవర్ ఆఫర్ చేయొచ్చు, ఎవరైనా ఫ్రూట్స్ ఆఫర్ చేయొచ్చు, ఎవరైనా మంచినీళ్లు పెట్టచ్చు, ఎవరైనా తులసి దళం అనేది ఆఫర్ చేయొచ్చు. కాబట్టి భౌతిక అర్హత అనేది ఏమీ లేదనమాట. ఎటువంటి భౌతిక అర్హత అవసరం లేదు. భగవంతుడు ఏం చూస్తారు, నువ్వు ఎంత ప్రేమగా నాకు చేస్తున్నావు, నువ్వు ఎంత భక్తితో ఎంత నిస్వార్థంగా నాకు నువ్వు చేస్తున్నావు అనేది మాత్రమే చూస్తారు. ఎందుకు అంటే భగవంతుడికి ఇవన్నీ ఏం అవసరం అండి. భగవంతుడు షడ్గుణైశ్వర్య సంపన్నుడు. అతని అందము, జ్ఞానము, శక్తి, ఐశ్వర్యము, వైరాగ్యము అన్ని 100% ఉంటాయన్నమాట. అక్కడ వైకుంఠ లోకాలలో కోట్ల మంది లక్ష్మీదేవులు భగవంతునికి సేవ చేయడానికి ఉంటారనమాట. ఇంకా గోలోక వృందావనంలో రకరకాల పిండి వంటలు చేస్తారనమాట. ఒక రోజు చేసినది ఇంకొక రోజు చెయ్యరు. అలా అంతగా భగవంతుడు అంత ఐశ్వర్యంలో అన్నీ ఉన్నప్పుడు మనం ఇచ్చే పండు కోసము, మనం ఇచ్చే నైవేద్యం కోసము భగవంతుడు ఎందుకు వెయిట్ చేస్తాడు? భగవంతుడు మన నుంచి ఏం ఆశిస్తున్నారు అంటే ప్రేమ మరియు భక్తి. అందుకే భక్తి అనే పదం ఈ శ్లోకంలో రెండు సార్లు వచ్చిందనమాట. నిస్వార్థంగా ఇస్తున్నారా, ప్రేమతో ఇస్తున్నారా, ఇది మాత్రమే చూస్తారనమాట. దీనికి రుజువు ఏంటి? ఒకసారి ఏమవుతుంది, శ్రీకృష్ణ భగవానుడు రాయబారిగా వస్తారు, శాంతి చర్చలు చేయడం కోసము దూతగా వస్తారనమాట. పాండవుల తరపున దూతగా వస్తారు దుర్యోధనుడి దగ్గరికి వస్తారు. అప్పుడు శ్రీకృష్ణ భగవాను కోసము దుర్యోధనుడు ఏం చేస్తారు, చెప్పన్ భోగ్ చేస్తారనమాట. అంటే రకరకాల విలాసవంతమైన తిండి పదార్థాలన్నీ, ఆహార పదార్థాలన్నీ రాయల్ ఫీస్ట్ అరేంజ్ చేస్తారనమాట శ్రీకృష్ణ భగవానునికి. అప్పుడు దుర్యోధనుడు ఏం చేస్తారు, కృష్ణ మా ఇంటికి రా, మా ఆతిథ్యాన్ని స్వీకరించు, మీకోసము మీరు మా ఇంటికి వస్తే చాలా సంతోషం అన్నట్టు ఆహ్వానిస్తారనమాట. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏమంటారు, లేదు, శ్రీకృష్ణ భగవానుడికి తెలియదా ఎవరు తన మీద అసూయ పడుతున్నారు, ఎవరు తన మీద అసూయ పడడం లేదు అనేది తెలియదా? తెలుసు కదా, కాబట్టి లేదు, నేను మీ ఇంటికి రాను, నేను విదురుని ఇంటికి వెళ్తాను అని అంటారనమాట. అసలు విదురుడు పిలవలేదు, పిలవకపోయినా సరే అతను విదురుని ఇంటికే వెళ్తారంట. అతను ఎవరు? దాసీపుత్రుడు అయినా కూడా సరే శుద్ధ భక్తుడు. కాబట్టి భగవంతుడు ఏం చేశారు, ఆ రాయల్ డిన్నర్, ఆ రాయల్ ఫీస్ట్ అంతా వదిలేసి విదురుని ఇంటికి వస్తారనమాట. అప్పుడు విదురాని అంటే విదురుని యొక్క భార్య ఏం చేస్తుంది, అతనికి ఒక ఆసనం ఇచ్చి అతన్ని శ్రీకృష్ణ భగవానికి సేవ చేస్తుంది. తర్వాత ఏం చేస్తుంది, శ్రీకృష్ణ భగవాను ముఖాన్ని ఇలా చూస్తూ ఆమె ముగ్ధమైపోయి మైమర్చిపోయి భగవంతుని యొక్క రూపమాధురికి మైమర్చిపోయి ఆమె ఏం చేస్తుంది, అరటి పండ్లు ఒలుస్తుంది, తొక్కనిస్తుంది భగవంతుడికి, పండు పడేస్తుంది అనమాట. అంటే అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ తెలీదా తొక్క ఇస్తా ఉంది, నేను తినాలా అని? భగవంతుడు తొక్కనే తింటారు, శ్రీకృష్ణ భగవానుడు అరటి పండు తొక్కనే తింటారనమాట.
అంటే ఆమె ఎంత ప్రేమతో నాకు ఇస్తా ఉంది, అసలు ఆమె ఏమి ఇస్తా ఉందో కూడా మైమర్చిపోయి అంతగా ఇస్తా ఉంది అని చెప్పి భగవంతుడు అరటిపండు తొక్కను కూడా తింటారనమాట. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు మనము ఇచ్చే దాంట్లో ఎంత ప్రేమతో ఇస్తున్నారు, ఎంత భక్తితో ఇస్తున్నారు, ఎంత నిస్వార్థంగా ఇస్తున్నారు అనే విషయం మాత్రమే చూస్తారనమాట. ఆ తర్వాత ఇది ఎవరైనా చేయొచ్చు. అంటే గొప్ప ఐశ్వర్యం కూడా మనకి ఉండనవసరం లేదనమాట. అంటే కటిక బీద వాళ్ళు కూడా ఇది చేయొచ్చు. ఏముంది, ఒక గులాబీ పువ్వు రోజు శ్రీకృష్ణ భగవానుడికి ప్రేమతో ఇవ్వచ్చు. దానికి పెద్ద పెద్ద ఖరీదే ఖర్చు ఏమీ అవ్వదు. కాబట్టి బీద వాళ్ళు కూడా ఇది చేయగలుగుతారనమాట. అంతేకాకుండా ఒకసారి ఏమవుతుందంటే ఒక గురువు గారు భగవద్గీత శ్లోకము శిష్యులకి ఈ శ్లోకమే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటారనమాట. ఈ భగవంతుడికి మనం పత్రం పుష్పం ఫలంతో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఒక పిల్లవాడికి ఏమైతుంది, ఒక డౌట్ వస్తుందన్నమాట. డౌట్ వచ్చి అడుగుతారు గురువు గారిని, గురువు గారు మేము రోజు భగవంతుడికి నైవేద్యం పెడుతున్నాము, కానీ మేము ఏమైతే పెడుతున్నామో అది అంత మళ్ళీ అలాగే ఉంటుంది, భగవంతుడు తింటున్నాడా తినట్లేదా అని నాకు డౌట్ గా ఉంది అన్నట్టుగా అంటాడనమాట ఆ పిల్లవాడు. అంటే కన్నా అప్పుడు గురువు గారు ఏమంటారు అంటే, సరే అయితే నేను దీనికి సమాధానం నేను రేపు చెప్తాను అని చెప్తాడనమాట. చెప్పి ఈ శ్లోకాన్ని మీరు బై హార్ట్ చేసుకొని రండి, రేపు చూడకుండా చెప్పాలి మీరు అని అంటారనమాట. అంతే ఆ పిల్లవాడు ఇంటికి వెళ్తాడు, ఆ శ్లోకం మొత్తం బాగా కంఠస్థం చేస్తాడు, బాగా నేర్చుకుంటాడు. మళ్ళా నెక్స్ట్ డే గురువు దగ్గరికి వస్తారు. గురువు దగ్గరికి వచ్చి, ఏం నైనా నువ్వు నేర్చుకున్నావా ఈ శ్లోకము అంటే కన్నా గురుగారు నేర్చుకున్నాను అని చెప్పి టకా శ్లోకం అంతా అప్పచెప్పేస్తాడనమాట. అంటే ఇప్పుడు శ్లోకం ఎక్కడుంది, ఎక్కడి నుంచి చెప్పాను అంటే, నేను బుక్ లో నేను నిన్న నేర్చుకున్నాను, నా మైండ్ లో ఉంది, కాబట్టి నేను టకటకా చెప్పేసినాను అని అంటాడనమాట శిష్యుడు. అంటే కన్నా మరి ఇప్పుడు ఆ శ్లోకము నీ మైండ్ లో ఉంది కదా, బుక్ లో లేదా అని అడుగుతారనమాట. నీ మైండ్ లో ఉంటే మరి బుక్ లో ఉండకూడదు కదా అని అడుగుతారనమాట. అంటే అది కాదు గురూజీ, నేను నేర్చుకున్నాను, నా మైండ్ లోకి ఎక్కించుకున్నాను, అది అక్కడే ఉంది, నా మైండ్ లో కూడా ఉంది అని అంటారనమాట. అంటే అలాగే భగవంతుడు ఈ యొక్క ఇంద్రియాలు సర్వశక్తిమంతమైనవి అనమాట. అంటే భగవంతుడు తన కళ్ళతో తినగలుగుతాడు, చెవులతో తినగలుగుతాడు, ఒక ఇంద్రియము వేరే ఇంద్రియం యొక్క పనిని కూడా చేయగలుగుతుంది అనమాట. ఎందుకంటే భగవంతుడు పూర్ణుడు కాబట్టి భగవంతుని యొక్క ఇంద్రియాలు కూడా సర్వశక్తిమంతమైనవి. కాబట్టి మనం భగవంతునికి ప్రేమతో నైవేద్యాన్ని సమర్పించి తులసి దళం వేసి మనము ఆఫరింగ్ ప్రేయర్స్ మంత్రాలు చెప్పిన తర్వాత మనము కర్టన్ వేసేస్తాము. ఆ తర్వాత భగవంతుడు వాటిని కళ్ళతో స్వీకరిస్తారు, లేదా మనం మంత్రం చెప్పేటప్పుడు ఆ మంత్రం ఆలకించినప్పుడు చెవులతోనైనా కూడా స్వీకరిస్తారన్నమాట. ఆధ్యాత్మికంగా తింటారు భగవంతుడు, భౌతికంగా తినరు, ఆధ్యాత్మికంగా తింటారు అని చెప్పి ఆ పిల్లవాడి యొక్క డౌట్ ని క్లియర్ చేస్తారనమాట. ఇక్కడ ఇంకా శ్రీల ప్రభుపాదుల వారు కూడా భాష్యంలో చాలా చక్కగా రాస్తున్నారు, ఒకసారి చూడండి. శ్రీకృష్ణుని ప్రేమించువాడు శ్రీకృష్ణుడు కోరిన వాటినన్నిటినీ సమర్పించును, అతడు కోరని వాటిని సమర్పించకుండును. కనుక మాంసము, మత్స్యములు, గ్రుడ్లు వంటి వాటిని శ్రీకృష్ణునకు సమర్పించరాదు. అతడు వాటిని కోరుకొనినచో వాటిని తనకు సమర్పించమని తెలిపేవాడు. అలా కాకుండా అతడు తనకు పత్రము, పుష్పము, ఫలము, జలము సమర్పించవలెనని స్పష్టముగా పలికి, ఇట్టి కానుకలను నేను స్వీకరింతును అని తెలిపెను. కనుక అతడు మాంసమును, చేపలను, గుడ్లను స్వీకరించడని మనము గ్రహించవలెను. కూరగాయలు, ధాన్యాలు, ఫలములు, పాలు, జలము వంటి పదార్థములు మానవునికి తగిన ఆహారములుగా శ్రీకృష్ణ భగవానుడు నిర్దేశిస్తుండెను. వాటికి అన్యమైన వాటిని అర్పించినచో అతడు స్వీకరింపడు, కనుక వాటిని అతనికి అర్పించరాదు. ఒకవేళ మనము అట్టి ఇతర పదార్థములను సమర్పించుటకు ప్రయత్నించినచో ప్రేమతో కూడిన భక్తి చేసిన వారము కాబోము. అంటే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు తనకి ఇష్టమైనటివేవో చెప్తున్నారు, అవే నాకు నైవేద్యంగా పెట్టండి అని అంటున్నారు. కొంతమంది మాంసము, గుడ్లు, చేపలు ఇవన్నీ మనము శ్రీకృష్ణ భగవానుడికి నైవేద్యంగా పెట్టకూడదు. ఎందుకు అంటే భగవంతుడు వాటిని కోరుకోలేదు. ఒకవేళ భగవంతుడు వాటిని కోరుకున్నట్లయితే కన్నా
అవి మనము పెట్టేవాళ్ళం. కానీ ఇక్కడ భగవంతుడు స్పష్టంగా చెప్పినాడు పత్రం పుష్పం ఫలం తోయం అని. కాబట్టి మనము అటువంటివి అన్యమైన పదార్థాలేవి పెట్టకూడదనమాట. ఒకవేళ మనం పెట్టడానికి ప్రయత్నిస్తే అదేమవుతుందంట, ప్రేమతో కూడిన భక్తి చేసిన వారం కామన్నమాట మనము. కాబట్టి మనము భగవంతుడికి ఏది ఇష్టమో అది మాత్రమే మనము నైవేద్యంగా ఇవ్వాలి అని చెప్పి చెప్తున్నారనమాట. ఇంకా ఏం చెప్తున్నారు అంటే ఆ విధంగా మనము భగవంతుని యొక్క ఆ విధంగా మనము భగవంతునికి భక్తియుక్త సేవ చేసి భగవంతునితో మనము సంబంధము ఏర్పరచుకోవచ్చు. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 27వ శ్లోకము. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్య మదర్పణం. హరే కృష్ణ. 27వ శ్లోకం ట్రాన్స్లేషన్ చదవండి. చదవండి మాతాజీ. ఓ కుంతి పుత్ర, నీవు ఏది చేసినా, ఏది భుజించినా, ఏది ఆహుతి ఇచ్చినా, ఏది దానము చేసినా, ఏ తపస్సు చేసినా దానిని నాకు సమర్పణగా చేయవలసింది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే, చూడండి, మీరు చేసే ఏ పనినైనా సరే నాకు సమర్పణగా చేయండి అని చెప్పి మనకు చెప్తున్నారనమాట. మీరు ఏ పని చేసినా, ఏది తిన్నా, ఏ యజ్ఞం చేసినా, ఏ దానం చేసినా, ఏ తపస్సు చేసినా, ఏది చేసినా నాకు సమర్పణగా చెయ్యండి అని చెప్తున్నారనమాట. చూడండి భగవంతుడు ఎంత కృపా స్వరూపుడో చూడండి. ఫస్ట్ పైన శ్లోకంలో ఏం చెప్పారు? తనకిష్టమైనవి చెప్పినారు. పత్రం పుష్పం ఫలం తోయమని చెప్పినారు. సరే, అది నువ్వు ఇవ్వలేవా? అలా చేయలేవా? చేయలేకపోతే ఏం చేస్తావు? నువ్వు ఏది చేసుకున్నావో అదే పెట్టు. నువ్వేం చేస్తావో అదే నాకు అర్పణగా చెయ్యి. నువ్వు ఏం దానం చేస్తావో అదే నాకు అర్పణగా చెయ్యి. నువ్వు ఏం తపస్సు చేస్తావో అదే నాకి అర్పణగా చెయ్యి అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే భగవంతుడు మనము భగవంతునితో సంబంధం పెట్టుకోవడానికి ఎంత ఆరాట పడుతున్నామో లేదో మనకు తెలియదు, కానీ భగవంతుడు మనతో సంబంధం పెట్టుకోవడానికి తన పిల్లల్ని తన దగ్గరికి తీసుకెళ్ళడానికి మనకంటే 100 రెట్లు ఆరాట పడుతున్నారు అనమాట. కాబట్టి నువ్వు ఏ పని చేసినా నాకు సమర్పణగా చేయనైనా చాలు నాకు అని చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ 26వ శ్లోకంలోకి 27వ శ్లోకంకి చాలా తేడా ఉందన్నమాట. ఇప్పుడు మన ఇంటికి మనము మన ఇంట్లో ఈరోజు పాయసం చేసుకున్నాము. మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినారనుకోండి, అప్పుడు ఏం చేస్తాము? అతనికి ఈ పాయసం కూడా ఆఫర్ చేస్తాము, అతను తింటారు. అలా కాకుండా అతనికి ఏది ఇష్టమో కనుక్కొని చేయడము వేరే, లేదా మనకు నచ్చినది మనం చేసుకొని అది భగవంతుడికి పెట్టడము వేరే అన్నమాట. 26వ శ్లోకం మీనింగ్ ఏంటి? భగవంతుని ఇష్టాలేవో కనుక్కొని ఆ భగవంతునికి ఇష్ట ప్రకారము మనం అతనికి చేసి పెట్టడము, అతనికి ప్రీతిపూర్వకంగా మనం నడుచుకోవడము, అది 26వ శ్లోకం అన్నమాట. 27వ శ్లోకం ఏంటి? మనకు నచ్చినట్లు మనం చేసుకొని అది భగవంతుడికి సమర్పణ చేయడం అన్నమాట. భగవంతుడు చూడండి ఎంతటి కరుణా స్వరూపుడు. సరే, మీరు నాకు నచ్చినది చేయకపోయినా మీకు నచ్చినదైనా సరే చేసుకొని నాకు సమర్పణగా చెయ్యండి అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటున్నారు? నాకు సమర్పించండి. మీరు చేసే దానమైనా సరే నాకు సమర్పించండి, మీరు చేసే యజ్ఞమైనా సరే నాకు సమర్పణగా చేయండి, మీరు తినే పదార్థాలైనా సరే ముందు నాకు నైవేద్యం పెట్టి ఆ తర్వాత మీరు తినండి, మీరు ఏ పని చేసినా సరే నాకు సమర్పణగా చేయండి అని ఎందుకు చెప్తున్నారు భగవంతుడు అనే విషయాన్ని 28వ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. మన మంచి కోసమే చెప్తున్నారు. ఏం మంచి అనేది 28వ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మ బంధనే సన్యాస యోగ యుక్తాత్మ విముక్తో మాముపైష్యతి. హరే కృష్ణ. 28th శ్లోకం ట్రాన్స్లేషన్ చదువుతారా ఎవరన్నా? 28th. చెప్పండి మాతాజీ. ఈ విధముగా నీవు కర్మబంధం నుండి మరియు వాని శుభాశుభ ఫలముల నుండి ముక్తుడవు కాగలవు. ఇట్టి సన్యాస యోగముతో నా యందు మనస్సును స్థిరపరచుట ద్వారా నీవు విముక్తుడవై నన్ను పొందగలవు. హరే కృష్ణ మాతాజీ. ఎందుకు భగవంతుడు ఇలా చెప్తున్నారు? అన్ని నాకు సమర్పణగా చెయ్యండి అని ఎందుకు చెప్తున్నారంటే,
మనం ఏ పని చేసినా దానికి రియాక్షన్ అయితే ఉంటుంది. శుభ ఫలితమైన ఉంటుంది, అశుభ ఫలితమైన ఉంటుందన్నమాట. ఆ విధంగా అన్ని పనులు నువ్వు చేసే ప్రతి పని నాకు సమర్పణగా చేయడం ద్వారా శుభ అశుభ ఫలముల నుంచి రెండిటి నుంచి నువ్వు మోక్షాన్ని పొందుతావు. అంటే ఆ ఫలాలేవి నీకు అంటవు. ఫలాల అంటే కర్మ బంధనం అనేది ఉండదన్నమాట. కర్మ బంధనము ఉంటే ఏమవుతుంది, మళ్ళీ మనము ఈ భౌతిక జగత్తులో మళ్ళీ పుట్టాల్సి వస్తుందన్నమాట. కాబట్టి శుభ ఫలితమైనా సరే అశుభ ఫలితమైనా సరే దాని నుంచి నువ్వు మోక్షం పొందాలంటే, ఆ కర్మ బంధనంలో నువ్వు చిక్కుకోకుండా ఉండాలంటే, నువ్వు చేసే ఏ పనైనా సరే, నువ్వు తినే ఏ పదార్థమైనా సరే, నువ్వు చేసే ఏ యజ్ఞమైనా సరే, నువ్వు చేసే ఏ దానమైనా సరే నాకు అర్పణగా చెయ్యి. ఆ విధంగా నువ్వు శుభాశుభ ఫలముల నుంచి మోక్షాన్ని పొందుతావు. కర్మ బంధనం అనేది నీకు ఉండదు. ఆ విధంగా నువ్వు ఆ విధంగా నువ్వు నా యొక్క భక్తియుక్త సేవలో నెలకొన్నట్లయితే మాముపైష్యసి అంటే నువ్వు నన్ను పొందుతావు, అంటే నువ్వు భగవద్ధామము చేరుకోగలుగుతావు అని చెప్తున్నారన్నమాట. శుభ ఫలములు అశుభ ఫలములు ఓకే, శుభ ఫలములు కూడా ఎందుకు వద్దంటున్నారు భగవంతుడు అంటే, శుభ ఫలముల వల్ల ఏమొస్తుంది, మనకి స్వర్గం వస్తుంది. అశుభ ఫలముల వల్ల ఏమొస్తుంది, నరకం వస్తుంది. స్వర్గమైన నరకమైన ఈ భౌతిక జగత్తులోనే కదా ఉంది. భగవంతుడు ఏం చెప్తున్నారు, ఈ రెండిటి నుండి నీకు మోక్షాన్ని ఇస్తాను, నా ధామానికి తీసుకెళ్తాను, భగవద్ధామాన్ని ప్రసాదిస్తాను నేను అని చెప్తున్నారంట. అంటే కాబట్టి ఏ ఫలము మనకి వద్దు, కర్మ బంధనం అనేది వద్దు. కాబట్టి మనము భగవంతుని తరపున భగవంతునికి అర్పణగా మన కార్యాలు మనం చేస్తూ ఉండాలన్నమాట. 29 ఇక్కడ భాష్యంలో కూడా శ్రీల ప్రభుపాదులు ఏం రాస్తున్నారు అంటే, అట్లు భగవంతుని సేవలో నిరంతరము నెలకొని ఉండు వారిని, నిరంతరము భగవంతుని ఎట్లు సేవించవలెనని చింతించు వారిని, దాని కొరకై ప్రణాళికలను రూపొందించు వారిని ప్రస్తుతం కూడా పూర్తి విముక్తినిగానే పరిగణించవలెను. భవిష్యత్తులో అతడు తప్పక భగవద్ధామమును తిరిగి చేరుకోగలడు. శ్రీకృష్ణుడు భౌతిక విమర్శకులకు అతీతుడై ఉండునట్లుగానే అట్టి శుద్ధ భక్తుడు కూడా అన్ని విధములైన భౌతిక విమర్శలకు అతీతుడై ఉండును. అంటే ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, ఇలా నిరంతరము భక్తియుక్త సేవలో నెలకొనడం ద్వారా ఎలా శ్రీకృష్ణ భగవానునికి నేను సేవను అందించాలి అని నిరంతరము చింతించువారు, ఎలా శ్రీకృష్ణ భగవానునికి నేను భక్తియుక్త సేవ చేయాలి అని ప్రణాళికలు రాసుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళు నిరంతరము భగవంతుని పైననే తమ మనసుని లగ్నం చేసిన వాళ్ళు ఎలాగో మరణం తర్వాత భగవద్ధామం చేరుతారు. కానీ ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారి భాషల్లో ఏం రాస్తున్నారంటే, అలాంటి వాళ్ళు జీవించున్నా కూడా ముక్త స్థితిలో ఉన్నట్టే అని చెప్తున్నారంట. అంటే వాళ్ళు జీవన్ముక్తులు, ఈ భౌతిక కల్మషాలేవి వారికి అంటవు అన్నట్టు చెప్తున్నారనమాట. 29th శ్లోకంకి వెళ్దాము. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి నా ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తేషు చాప్యహం. హరే కృష్ణ. 29th శ్లోకం చెప్పండి. నేను ఎవరిని ద్వేషింపను, ఎవరి పట్లను పక్షపాతమును కలిగి ఉండను, నేను అందరి పట్ల సమానుడను. కానీ భక్తితో సేవ చేయువాడు నాకు మిత్రుడై నాలోనే ఉండును, మరియు నేను కూడా అతనికి మిత్రుడునై ఉండును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నానంటే, నేను అందరినీ సమానంగా చూస్తాను. సమోహం సర్వభూతేషు అంటే అన్ని జీవులను నేను సమానంగా చూస్తాను. నమే ద్వేషోస్తి నా ప్రియ, ఎవరి పట్ల నాకు ద్వేషం అనేది లేదు. నా ప్రియ ఎవరి పట్ల ఎవరు నాకు ప్రియులు కాదు, అందరినీ నేను సమానంగానే చూస్తాను. కానీ ఏ భజంతితో మాం భక్త్యా మైతే తేషు చాప్యహం అంటే ఏ భజంతితో, ఇక్కడ తూ అంటే కానీ అని అన్నమాట. అందరినీ సమానంగానే చూస్తాను, నాకు ఎవరి పట్ల ద్వేషం లేదు, నాకు ఎవరి పట్ల లేదు. కానీ ఎవరైతే నన్ను భజిస్తారో, ఎవరైతే నాకు నిరంతరము నా యొక్క భక్తియుక్త సేవలో నిరంతరము నెలకొంటారో అటువంటి వాళ్ళలో నేనుంటాను, నాలో వాళ్ళు ఉంటారు అని చెప్తున్నారనమాట. అంటే అందరూ అంటారనమాట, శ్రీకృష్ణ భగవానుడు పాండవ పక్షపాతం చూపిస్తారు, పార్షియలా ఇంపార్షియలా భగవంతుడు అని అంటా ఉంటారు. అంటే అట్లా కొంతమంది అనేవాళ్ళు ఉన్నారు, అన్నా కూడా ఆ పాండవ పక్షపాతి అనే
అన్నా కూడా భగవంతుడికి అది కీర్తినే ఇస్తుంది తప్ప తక్కువ ఏమీ చేయదన్నమాట. అంటే భక్తుల పట్ల నేను ప్రత్యేకంగా మొగ్గు చూపుతాను, భక్తులకి నేను ఎక్కువ ఫేవరబుల్ గా ఉంటాను అని చెప్తున్నారనమాట. అంటే ఇప్పుడు అతను పార్షియల్, ఇంపార్షియల్ కూడా. అంటే భగవంతుడు భక్తుల పట్ల పార్షియల్, ఇంపార్షియల్ కూడా. అంటే పక్షపాతం కూడా చేయరనమాట. ఎందుకు అంటే ఇప్పుడు పరమాత్మ రూపంలో ప్రతి ఒక్క జీవి హృదయంలో భగవంతుడు ఉన్నాడు. ఏమి భక్తుల హృదయంలోనే ఉన్నారా భగవంతుడు? అందరి హృదయంలో ఉన్నారు పరమాత్మ రూపంలో. భక్తుల హృదయంలో ఉన్నారు, అభక్తుల హృదయంలో ఉన్నారు. తనని అవహేళన చేసే మూఢల హృదయాలలో కూడా శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ రూపంలో ఉంటూ వాళ్ళని కనిపెట్టుకొని ఉన్నారు. మరి ఇది పక్షపాతం ఎలా ఉంటుంది? అందరినీ సమానంగానే కదా చూశారు. అంటే దీనికి ఏమని చెప్తారు అంటే, ఇప్పుడు సూర్యుడు ఉన్నారనుకోండి, సూర్యుడు ఉదయించారు, అంతా చీకటి అంతా పోయింది, మొత్తం జగత్తు మొత్తం వెలుగు వచ్చింది. కానీ ఎవరైతే వాళ్ళ రూమ్ లోనే కూర్చొని తలుపులు కిటికీలు వేసేసుకొని కర్టన్లు కూడా వేసేసుకొని నాకు చీకటిగానే ఉంది, నాకు సూర్యుడు రాలేదు, సూర్యుడు పక్షపాతి, బయట మాత్రమే అందరికీ వెలుగునిస్తున్నాడు, నాకు వెలుగునియట్లేదు అని అంటే అది ఎవరిది తప్పు? సూర్యుడిదా తప్పు, లేకపోతే రూమ్ లో తలుపులు వేసుకొని కూర్చొని కిటికీలు వేసుకొని కర్టన్లు వేసుకొని కూర్చునే వాళ్ళదా తప్పు? సూర్యుడు అందరికీ సమానంగానే ఇస్తున్నారు. అలాగే శ్రీకృష్ణ భగవానుడు అందరి పట్ల సమభావంతో అందరినీ ప్రేమగానే చూస్తున్నారు. కానీ ఎవరైతే తనకు దగ్గరగా వస్తున్నారో వాళ్ళకి ఎక్కువగా అది తెలుస్తా ఉందన్నమాట, వాళ్ళు ఎక్కువగా అది ఫీల్ అవుతున్నారు. కాబట్టి భగవంతుడు మనము ఏ విధంగా ఎంత మాత్రంలో భగవంతుణ్ణి మనము సేవిస్తామో అదే విధంగా అంతే మాత్రలో శ్రీకృష్ణ భగవానుడు రెసిప్రొకేషన్ ఇస్తారనమాట, ప్రతిస్పందిస్తారనమాట. ఏ యథామాం ప్రపద్యంతే అని శ్లోకం వస్తుంది కదా, ఎవరు ఎంతగా ఏ విధంగా నన్ను కోరుకుంటున్నారో వాళ్ళకి నేను అంతగా ఆ విధంగా నేను లభిస్తున్నాను అని చెప్తున్నారు అనమాట. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు పార్షియాలిటీ అనేది లేదు. మనము తనని చేరట్లేదు అంతే, మనము శ్రీకృష్ణ భగవానుని చేరట్లేదు కాబట్టి అతని యొక్క కృప మనకు తెలియట్లేదు అనమాట. ఆ విషయమే ఇక్కడ 29 శ్లోకంలో చెప్తున్నారు. ప్రభుపాద వారు భాష్యంలో ఏం రాస్తున్నారంటే, శుద్ధ స్థితిలో నెలకొనిన జీవులే భక్తులుగా పిలువబడుతురు. భగవంతుడు తన భక్తులకు తానే స్వయంగా భక్తుడగును. భక్తులు మరియు భగవంతుని నడుమ ఇట్టి పరస్పర వినిమయ సంబంధము లేనిచో సాకార తత్వము కూడా ఉండదు. నిరాకార తత్వంలో భగవంతుని మరియు భక్తునికి నడుమ అట్టి దివ్య వినిమయ సంబంధము ఉండదు, కానీ సాకారత్వంలో అది ఉంటుంది. అంటే భగవంతునికి భక్తునికి మధ్య లీలలు సాకారత్వంలోనే ఉంటుంది. నిరాకారవాదులకి భగవంతునికి భక్తుని మధ్యలో లీలలు, ఆ ప్రేమ అనేది ఎలా ఉంటుంది? ఉండదు అని చెప్తున్నారు అనమాట శ్రీల ప్రభుపాదుల వారు. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 30వ శ్లోకము. అపి చేత్సు దురాచారో భజతే మాం అనన్యభుక్ సాధురేవ సమంతవ్య సమ్యగ్ వ్యవసితో హి సహా. హరే కృష్ణ. 30 శ్లోకం ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. మిక్కిలి హేయమైన కార్యము నొనరించినప్పటికీ మనిషుడు భక్తియుత సేవలో నియుక్తుడైన ఉన్నచో తన సంకల్పమున స్థిర నిశ్చయుడై ఉన్నందున అతనిని సాధువుగానే పరిగణించవలెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారు అంటే, ఎవరైతే భక్తిలో తనకి భక్తియుక్త సేవ చేస్తున్నారో అటువంటి భక్తులు కూడా ఒక్కొక్కసారి తప్పులు చేస్తూ ఉంటారు. అప్పుడు మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి? భగవంతుడు వాళ్ళ తప్పుకి ఏం చేస్తాడు అనేది ఈ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. ఒకవేళ ఒక భక్తుడు నిరంతరము భక్తియుక్త సేవలోనే నెలకొనినప్పుడు ఏదో ఒక మిస్టేక్ చేశారనుకోండి, మిక్కిలి హేయమైన కార్యమును వనరించినప్పటికీ కూడా అతన్ని సాధువుగానే పరిగణించాలి, అతన్ని గొప్పవాడిగానే పరిగణించాలి అని చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే అతని భక్తియుక్త సేవలో స్థిరంగా ఉన్నారు.
స్థిర నిశ్చయుడై ఉన్నాడు. కాబట్టి తప్పులు అనేటివి జరుగుతూ ఉంటాయి. ఎంత గొప్ప వాళ్ళైనా సరే ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సమయంలో తప్పు చేయాల్సి వస్తుంది. ఆ తప్పునే పట్టుకొని భగవంతుడు అతన్ని నువ్వు భక్తుడివి కాదు, నువ్వు ఇలా చేయకూడదు అని చెప్పి అతన్ని దూరం చేసుకోరన్నమాట భగవంతుడు. అది నేను క్షమిస్తాను, ఎందుకంటే వాళ్ళు భక్తియుక్త సేవలో స్థిరంగా ఉన్నారు, స్థిరంగా నియుక్తులై ఉన్నారు. కాబట్టి నేను క్షమిస్తాను, వాళ్ళని సాధువుగానే భావిస్తాను అని చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు మనము ఒక తల్లి బిడ్డ ఉన్నారనుకోండి, బిడ్డ పొరపాటున తప్పు చేస్తే తల్లి క్షమించదా? క్షమిస్తుంది కదా. ఆ విధంగానే భగవంతుడు మనందరికీ తండ్రి వంటి వాడు. కాబట్టి మనం తెలుసో తెలియకో చేసిన తప్పులను భగవంతుడు క్షమిస్తాడనమాట. కానీ ఎటువంటి తప్పులు క్షమిస్తాడు భగవంతుడు? ఎవరైతే కావాలని చేయలేదు, ఉద్దేశపూర్వకంగా చేయలేదు, అనుకోకుండా జరిగిపోయింది, తన ప్రమేయం లేకుండా జరిగిపోయింది, అలాంటి తప్పులను భగవంతుడు క్షమిస్తాడనమాట. ఇంకా ఏం చేస్తారు అంటే గన, ఈ జీవులకి 4 రకాల దోషాలు ఉంటాయన్నమాట. కాబట్టి వాళ్ళు తప్పు చేయడం సహజం. అంటే ప్రతి మానవుడు, ప్రతి జీవి తప్పు చేయడం సహజం. అందుకే ఇంగ్లీష్ లో అంటారు కదా, టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్ అని అంటారు. ఎందుకు అంటే గన 4 రకాల దోషాలు ఉంటాయి ప్రతి మనిషిలోను. ఏంటివి అవి అంటే గన, చీటింగ్ మెంటాలిటీ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరికి కాస్తో కూస్తో చీటింగ్ మెంటాలిటీ ఉంటుంది. అంటే మోసం చేసే గుణం అనేది ఉంటుందన్నమాట. ఎదుటి వాళ్ళని తన సొంత లాభం కోసం, తను కొంచెం ఎదగడం కోసము ఎదుటి వాళ్ళని ఎంతో కొంత చీటింగ్ చేసే మెంటాలిటీ అనేది ఉంటుందన్నమాట, చీటింగ్ మెంటాలిటీ. ఆ తర్వాత కమిటింగ్ మిస్టేక్స్. మనము ఒక పని ఎంత శ్రద్ధగా చేసినా అది 100% కరెక్ట్ గా చేయలేం మనము. ఎందుకు అంటే గన, మన ఇంద్రియాలే అసంపూర్ణమైనటివి అనమాట, ఇంపర్ఫెక్ట్ సెన్సెస్. అంటే మన కళ్ళు, మన చెవులు అవి పర్ఫెక్ట్ కాదనమాట. ఇప్పుడు మన కళ్ళు ఉన్నాయి, కొంత దూరం వరకే, ఒక 1/2 కిలోమీటర్, ఒక 100 మీటర్స్, 500 మీటర్స్ వరకు చూడగలుగుతుంది. ఆ తర్వాత మన కళ్ళు చూడలేవన్నమాట. అదే భగవంతుని కళ్ళు, భగవంతుడు గోలోక వృందావనంలో ఉంటూ కూడా ఇక్కడ ఏం జరుగుతుందో కూడా చూడగలుగుతారు, వినగలుగుతారు అనమాట. కాబట్టి జీవుడి యొక్క ఇంద్రియాలు అసమగ్రమైనవన్నమాట, ఇంపర్ఫెక్ట్ సెన్సెస్. ఒకటేంటి చీటింగ్ మెంటాలిటీ, ఇంకొకటి కమిటింగ్ మిస్టేక్స్, ఆ తర్వాత ఇంపర్ఫెక్ట్ సెన్సెస్. అంటే వాళ్ళకి అసమగ్రమైన ఇంద్రియాలు అనేటివి ఉంటాయన్నమాట. అండ్ మన చెవులు కూడా ఒక ఫ్రీక్వెన్సీ మాత్రమే వింటాయి, అంతకంటే తక్కువ ఫ్రీక్వెన్సీ, అంతకంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉండేటివి మన చెవులకి వినపడవన్నమాట. అంతేకాకుండా మనము ఎప్పుడు ఈ మాయ ప్రభావంలోనే ఉంటాం, ఈ త్రిగుణాల యొక్క ప్రభావంలోనే ఉంటాం, బీయింగ్ ఇల్యూజన్డ్, భ్రమలోనే ఉంటాం, సత్వ రజస్తమో గుణాల యొక్క భ్రమలోనే ఉంటాం. ఇన్ని ఫోర్సెస్ మన మీద యాక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ, భక్తులు కూడా తప్పులు చేస్తారు. అలాగని చెప్పి మనము ఎవరైనా మాతాజీ గాని, ప్రభుజీ గాని ఎవరైనా తప్పు చేశారనుకోండి, అది మనకు తెలిసిందనుకోండి, మనం ఆ మాతాజీ ఇలా చేశారంట, ఆ ప్రభుజీ ఇలా చేశారంట అని మనము వాళ్ళని అనుకోకూడదు అనమాట. అలా వాళ్ళని తప్పు పట్టకూడదు, వాళ్ళ గురించి మాట్లాడకూడదు. ఎందుకు అంటే వాళ్ళకేం అవ్వదు. ఎందుకంటే వాళ్ళు నిరంతరము భక్తియుక్త సేవలోనే ఉంటారు. కాబట్టి భగవంతుడు వాళ్ళని క్షమిస్తాడు, చూసుకుంటాడు. కానీ ఎవరైతే తన భక్తులని నిందిస్తారో, ఎవరైతే ఇట్లా గాసిప్ చేస్తారో వాళ్ళకే ప్రమాదం అన్నమాట. భగవంతుడు చాలా సార్లు చెప్పినారు. ఏమని చెప్పినారు అంటే, నా పట్ల అపరాధం చేస్తే నేను క్షమిస్తాను, కానీ నా భక్తుని పట్ల ఎవరైనా అపరాధం చేస్తే వాళ్ళని నేను వాళ్ళ క్షమాపణ అనేదే ఉండదు అని చెప్తారనమాట. కాబట్టి మనము అప్పుడప్పుడు భక్తులు తప్పు చేసినా సరే మనము వాళ్ళని నిందించకూడదు, వాళ్ళని తప్పు పట్టకూడదు అనమాట. ఎందుకంటే వాళ్ళ భక్తియుక్త సేవలో నిరంతరము నెలకొనడం ద్వారా భగవంతుడే వాళ్ళని క్షమిస్తున్నారు. ఇంకా మనం చేసేది ఏంటి? ఆ విధంగా అన్నమాట. ఎవరైతే నిజాయితీ గల భక్తులు వాళ్ళు తెలుసో తెలియకో పొరపాటున చేసే తప్పుని వాళ్ళు చాలా పశ్చాత్తాపడతారనమాట. అయ్యో నా వల్ల ఈ తప్పు జరిగిందే, అయ్యో
నేను ఇలా చేసి ఉండకూడదు అని వాళ్ళు నిజంగానే చాలా పశ్చాత్తాపడతారనమాట. వీలైతే వాళ్ళ తప్పుని సరిదిద్దుకోవడానికి ట్రై చేస్తారనమాట. ఇంకా ఏం చేస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరి పట్లయితే అపరాధం చేశామని వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారనమాట. అంతేకాకుండా వాళ్ళు మళ్ళీ ఈ తప్పులు రిపీట్ కాకుండా కూడా చూసుకుంటారనమాట. ఎవరైతే నిజాయితీ గల భక్తులు ఈ తప్పులు రిపీట్ కాకుండా కూడా చూసుకుంటారనమాట. అంతేకాకుండా వాళ్ళు చేసిన తప్పుని గుర్తుపెట్టుకుంటారనమాట. ఎందుకు అంటే మళ్ళీ ఫ్యూచర్ లో ఇలాంటి తప్పులు నేను చేయకూడదు అని చెప్పి అలా వాళ్ళు రాంగ్ తప్పులు కూడా చేయకుండా పర్ఫెక్ట్ స్టేజ్ లో భక్తియుక్త సేవ చేయడానికి నిరంతరం వాళ్ళు ప్రయత్నిస్తారనమాట. ఎవరైతే నిజాయితీ పరులు కాదో వాళ్ళు ఏం చేస్తారు, ఉద్దేశపూర్వకంగా తప్పులు చేస్తారు, కావాలని చేస్తారు. వాళ్ళ చేసిన తప్పుల్ని సమర్థించుకుంటారు, ఒప్పుకోరు. మీది తప్పు అంటే ఒప్పుకోరు, సమర్థించుకుంటారు. ఇంకా కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు, క్షమాపణ చెప్పరు. ఇవన్నీ చేస్తారనమాట. కాబట్టి భగవంతుడు ఎటువంటివి క్షమిస్తారు అని అంటే, ఎవరైనా అనుకోకుండా పొరపాటున చేసే తప్పులన్నీ భగవంతుడు క్షమిస్తారు అని అంటారనమాట. అలా అని భగవంతుడు క్షమిస్తారు కదా, మనం తప్పులు చేసినా సరే హరే కృష్ణ మహామంత్రములు రోజు హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తే సరిపోతుంది, మనం ఎన్ని తప్పులైనా చేయొచ్చులే అని అనుకుంటే అది నామాపరాధం అవుతుంది అనమాట. అలా చేయడం ద్వారా మన డౌన్ ఫాల్ అప్పుడే మొదలైపోతుంది అనమాట. కాబట్టి ఎప్పుడు మనము నామం చేస్తున్నాం కదా అని చెప్పి తప్పులు అనేది చేయకూడదు అనమాట. ఇలా మనము ఈ విధంగా ఎవరైనా సరే భక్తులు తప్పు చేసినా సరే, పొరపాటున తప్పు చేసినా సరే అతన్ని సాధువుగానే పరిగణించాలి. ఎందుకంటే వాళ్ళు నిరంతరం భక్తియుక్త సేవలో నెలకొనడం ద్వారా వాళ్ళు ఆ తప్పుకి ప్రాయశ్చిత్తము చేసుకోగలుగుతారు. ఆ విధంగా భక్తియుక్త సేవలో కంటిన్యూ కాగలుగుతారు అని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు మనకు 30వ శ్లోకంలో చెప్తున్నారు. హరే కృష్ణ. ఈ రోజు క్లాసు ఇంతటితో ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పరాభక్తి మాతాజీకి, మథురాపతి ప్రభుజీకి నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే గన అడగండి, చెప్తాను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, చెప్పండి ప్రభుజీ. మాతాజీ చాలా చక్కగా చెప్పారు మాతాజీ. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ క్లాస్ వినడం జరిగేది మాతాజీ. చాలా గ్యాప్ వచ్చింది మధ్యలో మాతాజీ. అవును ప్రభుజీ, చాలా గ్యాప్ వచ్చింది. అంత భగవంతుడి దయ వల్ల. అవును ప్రభుజీ. నిన్న భక్తి టీవీలో రాధా పార్థసారథి ఇస్కాన్ టెంపుల్ వచ్చింది, చూశాను. చాలా అద్భుతంగా ఉంది మాతాజీ. మీది ఏ ఊరు ప్రభుజీ? హైదరాబాద్, కానీ భక్తి టీవీలో చూశాను, టీవీలో. ఓకే, మీది హైదరాబాదా? ఓకే. చూడండి శ్రీకృష్ణ భగవానుడు ఎలా కలుపుతున్నారో, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని కూడా కలిపేస్తున్నారు. చూశాను. దానిలో వేరే కనిపిస్తే భక్తు మీరు కూడా ఉన్నారేమో అని చూశాను దానిలో. ఎందుకంటే మీరు చాలా డివోటీ ఉంటారు కదా, చాలా దూరం. చాలా అద్భుతంగా ఉంది టెంపుల్. అవును, చాలా బాగుంటుంది. ఓకే. కృష్ణాష్టమి వేడుకలు కూడా చాలా బాగా జరిగాయి అన్నమాట. 1,00,000 మంది వచ్చారు ఈసారి కృష్ణాష్టమికి. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకెవరికైనా? హరే కృష్ణ మాతాజీ, చెప్పండి మాతాజీ. చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ. ఆల్ గ్లోరీస్ టు గురు మహారాజ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి మాతాజీ. మాతాజీ, జ్ఞానము పరమగుహ్య జ్ఞానం అని చెప్పినారు కదా మాతాజీ. అవును మాతాజీ. మళ్ళీ ఇప్పుడు ఈ భగవద్గీత బుక్ అందరితో ఉంది కదా మాతా, అంటే సీక్రెట్ గా కదా మాతాజీ. మాతాజీ, భగవద్గీత అందరితో ఉంటే అప్పుడు అది సీక్రెట్ నాలెడ్జ్ అని ఎలా అంటారు మాతాజీ? ఓకే మాతాజీ, అంటే అందరూ చదవగలుగుతారు కదా, అందరూ తెలుసుకోగలుగుతారు కదా, మరి అప్పుడు పరమ గుహ్య జ్ఞానం అనేది ఎందుకు అవుతుంది అని అడుగుతున్నారా? ఓకే మాతాజీ. పరమ గుహ్య జ్ఞానము అని ఎందుకు అన్నారు అంటే, ఇది ప్యూర్ డివోషనల్ సర్వీస్ గురించి చెప్తారనమాట శ్రీకృష్ణ భగవానుడు. అంటే శుద్ధ భక్తియుక్త సేవ గురించి చెప్తారు. ఆ తర్వాత ఆత్మ యొక్క కార్యకలాపాల గురించి చెప్తారనమాట. ఆత్మ యొక్క కార్యకలాపాలు అంటే ఏంటి అంటే, ఆత్మ ఏం చేస్తుంది, తన నిజ స్వరూప స్థితిలో ఆత్మ ఏంటి అంటే
భగవంతుని యొక్క నిత్య దాసాను దాస్ అంటే ఎటర్నల్ సర్వెంట్ ఆఫ్ ద లార్డ్. కాబట్టి భక్తియుక్త సేవా విధానం గురించి చెప్తా ఉంది కాబట్టి దీని పరమ గుహ్య జ్ఞానము అని అన్నారు. కానీ ఇది అందరి దగ్గర భగవద్గీత బుక్కులు ఉన్నాయి, అందరూ చదువుతారు కదా, మరి ఇది గుహ్య జ్ఞానం ఎందుకు అయింది అని అంటే గన అందరూ చదివినా కూడా వాళ్ళు అర్థం చేసుకోలేరు మాతాజీ. ఎందుకు అంటే ఇక్కడ ఫస్ట్ శ్లోకం యొక్క తాత్పర్యంలో అంటే భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు రాస్తారనమాట. లాస్ట్ లైన్స్ చూడండి ఒకసారి. శ్రీకృష్ణుని పరమ పవిత్రునిగను దివ్య పురుషునిగను దేవాతి దేవునిగను గ్రహించగలిగిన వారికి ఈ అధ్యాయములు ఎంతగానో ఉపయోగపడగలుగుతాయి. అంటే ఎవరైతే శ్రీకృష్ణ భగవానుని దేవాతి దేవుడు అని నమ్ముతారో, ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడు పరమ పవిత్రుడు అని నమ్ముతారో, ఎవరైతే అంటే పరమ పవిత్రుడుగాను అంటే అందరు చాలా మంది అనుకుంటారు భగవంతుడు గోపికలతో రాసలీల చేశారు, భగవంతునికి 16,108 మంది భార్యలు ఉన్నారు అని ఎన్నెన్నో అనుకుంటారనమాట. కానీ అవన్నీ ఆ లీలలన్నీ ఆధ్యాత్మిక స్థాయిలో జరిగినాయన్నమాట. కాబట్టి అవన్నీ పవిత్రమైన లీలలు. కాబట్టి ఎప్పుడైతే మనము శ్రీకృష్ణ భగవానుని యొక్క లీలలన్నీ పవిత్రమైనటివి, శ్రీకృష్ణ భగవానుడు పరమ పవిత్రుడు అని మనం తెలుసుకుంటామో, అలాగే దివ్య పురుషుడు, ఎవరైతే శ్రీకృష్ణ భగవానుని దివ్య పురుషుడు అని తెలుసుకుంటారు, అంటే దివ్య పురుషుడు అంటే భగవంతుడు యొక్క శరీరము ఆత్మ అన్ని దివ్యమైనటివి అన్నమాట. అంటే సచ్చిదానంద స్వరూపమే. మనకు మన శరీరము భౌతికమైనది, ఆత్మ సచ్చిదానంద స్వరూపం. కానీ భగవంతుడి యొక్క శరీరము దివ్యమైనదే, ఆత్మ కూడా దివ్యమైనదే. కాబట్టి ఈ విధంగా ఇలాంటి భావంతో ఎవరు శ్రీకృష్ణ భగవానుడు దేవాతి దేవుడు, శ్రీకృష్ణ భగవానుడు పరమ పవిత్రుడు, పరమ ప్రభువు, శ్రీకృష్ణ భగవానుడు దివ్య పురుషుడు అని ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఎవరైతే ఆ భావనలో శ్రీకృష్ణ భగవానునికి శరణాగతి పొందాలి అనే భావనలో భగవద్గీత చదువుతారో అటువంటి వాళ్లకు మాత్రమే ఈ గుహ్యమైన రహస్యము, ఈ భక్తియుక్త సేవా విధానము అనేది అర్థమవుతుంది అనమాట. చదివిన వాళ్ళందరికీ అర్థం అవ్వాలని ఏం లేదు. అలా కాకుండా మనము ఒక ప్రామాణిక గురు పరంపరలో వచ్చిన ఆచార్యుని ద్వారా విన్నప్పుడు మాత్రమే మనకిది దాని యొక్క నిజమైన జ్ఞానము అనేది అర్థమవుతుంది. అందుకనే దీనికి పరమ గుహ్య జ్ఞానము అని పెట్టారనమాట ఈ చాప్టర్ కి. హరే కృష్ణ మాతాజీ, అర్థమైంది మాతాజీ? ఓకే మాతాజీ, అర్థమైంది మాతాజీ. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మాతాజీ? ఎవరికి డౌట్ లేదంటే ఒకసారి హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ. మీరు బాగానే చెప్పినారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. మేము నన్నెలో ఇస్కాన్ టెంపుల్ జాయిన్ అయినాము. ఓకే, హరి బోల్ మాతాజీ. జపం చేస్తున్నారా? 108 చేస్తున్నాం ప్రభు మాతాజీ. ఓకే, హరి బోల్ మాతాజీ. చాలా సంతోషం. రెగ్యులర్ గా వెళ్తా ఉండండి మాతాజీ, టెంపుల్ కి వెళ్తా ఉండండి. ఓకే మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఒకసారి హరే కృష్ణ మహామంత్రం చెప్తాము. హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ హరే హరే వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి జై, శ్రీల ప్రభుపాద్ కి జై, శ్రీల గురుదేవ్ కి జై, నామాచార్య శ్రీల హరిదాస్ ఠాకూర్ కి జై. హరే కృష్ణ మాతాజీ అండ్ హరే కృష్ణ ప్రభుజీ. క్లాస్ ఏమి చేద్దాము, లీవ్ అవుదాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ.